నార్మల్‌గా మనం ఆయుర్వేద అంటేనే ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చే వర్డ్ పంచకర్మ థెరపీస్. పంచకర్మ థెరపీస్ అంటే పంచ ఈస్ 5 కర్మ ఈస్ థెరపీస్. సో, 5 థెరపీస్ ఏవైతే 5 థెరపీస్ మన బాడీలోని టాక్సిన్స్ అన్నిటిని బయటికి పంపించి డిసీజ్‌ని క్యూర్ చేస్తాయో అవే పంచకర్మ థెరపీస్. నార్మల్‌గా హ్యూమన్ బాడీ మొత్తం అనేది 3 దోషాస్‌తో మెయింటైన్ చేయబడి ఉంటుంది. వాత, పిత్త అండ్ కఫ. ఈ 3 దోషాలలో వృద్ధి లేదా క్షయ ఉన్న కండిషన్స్‌లో మాత్రమే మనకి డిసీజ్ అనేది ఉత్పత్తి చెందుతుంది. నార్మల్‌గా 3 దోషాస్ అనేవి సమపరిపాలనలో ఉంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎటువంటి డిసీజ్ అనేది కనిపించదు. కానీ ఎప్పుడైతే వృద్ధి లేదా క్షయ అనేది జరుగుతుందో అప్పుడు డిసీజ్ వస్తుంది. సో, ఆ వృద్ధి క్షయ అయిన దోషాలని ఎలిమినేట్ చేయటమే పంచకర్మ థెరపీస్. నార్మల్‌గా మన బాడీని ఆచార్యస్ వచ్చేసి 3 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఉంటారు. ఛాతీ భాగంలో నుంచి తల పై వరకు మొత్తం కలిపి దాన్ని కఫం కింద కన్సిడర్ చేస్తారు. ఛాతీ భాగం నుంచి నాభి వరకు పిత్త దోషం, పిత్తాకి రిలేటెడ్గా కన్క్లూడ్ చేసి ఉంటుంది. నాభి నుంచి కింద భాగం వరకు వాతాకి రిలేటెడ్ వాత అని డివైడ్ చేసి ఉంటారు. నార్మల్‌గా పంచకర్మ థెరపీస్ అంటే 5 ఉంటాయి. లైక్ వమన, విరేచన, వస్తి. ఈ వస్తినే 2 టైప్స్ ఉంటుంది. ఆస్థాపన వస్తి, అనువాసన వస్తి అండ్ నస్య థెరపీస్. వమనం థెరపీ నార్మల్గా వమనం కానీ విరేచనం కానీ 2 ఒకటేలాగా ఉంటాయి. వమనం వచ్చేసి మన తీసుకున్న ఏవైతే టాక్సిన్స్ అంటే వృద్ధి లేదా క్షయ అయిన దోషాలన్నీ వామిటింగ్ ద్వారా బయటికి ఎలిమినేట్ చేస్తామో దాన్నే వమన కర్మ అంటారు. ఏవైతే మనము స్టూల్స్ ద్వారా పాస్ చేసి ఎలిమినేట్ చేస్తామో దాన్ని విరేచన కర్మ అంటారు. ఈ 2 ప్రొసీజర్స్కి ముందుగా మనం పూర్వకర్మ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పూర్వకర్మ వచ్చేసి నార్మల్గా స్నేహపానం అనేది ఉంటుంది. ఏ దోషాలైతే వృద్ధి చెందాయో ఆ దోషాలకి అనుగుణంగా మనము స్నేహం అనేది తీసుకుంటూ ఉంటాం. నార్మల్గా ఎప్పుడైనా మనం ఆయిల్ పట్టుకుంటేనే చేతికి దాన్ని ఈజీగా వదలదు హ్యాండ్ నుంచి మనం వాష్ చేసిన కండిషన్స్లో. సో, ఏ స్నేహం అయితే మనం ఇస్తామో అది మన చేతిని ఎలా అయితే పట్టుకుంటుందో సేమ్గా ఏ దోషాలైతే వృద్ధి చెందాయో వాటిని కూడా అలానే పట్టుకొని ఉంటుంది. వెంటనే స్నేహకర్మ తర్వాత అభ్యంగం అనేది చేస్తూ ఉంటాము. అంటే అన్ని గట్టిపడిన దోషాలని కానీ ఆయిల్ని కానీ లిక్విఫై చేస్తాము. ఈ లిక్విఫై అయిన దోషాలన్నీ స్టమక్లోకి వచ్చేస్తాయి. అంటే ఇవి వృద్ధి ఉన్న దోషాలనే అది కడుపులోకి తీసుకొస్తుంది. స్టమక్లోకి వచ్చిన దోషాలని మనం బయటికి పంపించడమే వమన థెరపీ, అంటే నోటి భాగంలోంచి బయటికి పంపించడం. ఇందులో మెడిసిన్ డైజెషన్ అనేది ఏమీ ఉండదు. కానీ విరేచన కర్మ అంటే స్టూల్ ద్వారా పంపిస్తాము. దీంట్లో మాత్రమే మనం ఇచ్చిన మెడిసిన్ డైజెషన్ అనేది బాడీలో జరుగుతుంది. నార్మల్గా మీకు వెంటనే డౌట్ వస్తుంది, వామిటింగ్స్ ఇంకా డయేరియా కండిషన్స్ ఒక డిసీజ్, మళ్ళీ మీరు ఇదే ట్రీట్మెంట్గా ఎలా చెప్తారు అని. ఇదంతా ఓన్లీ ఒక డాక్టర్ సూపర్విజన్లో మాత్రమే జరుగుతుంది. అండ్ వీటి వల్ల నార్మల్గా మనకి వామిటింగ్స్ ఉన్నప్పుడు వెంటనే డీహైడ్రేషన్, వీక్నెస్ ఇవన్నీ చూస్తాం. కానీ ఇవేవి కనిపించకుండా ఉంటాయి ఈ థెరపీ తీసుకున్న టైంలో. ఇక్కడ ఓన్లీ ఏవైతే దోషాలు వృద్ధి చెందాయో వాటిని మాత్రమే బయటికి పంపిస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి వస్తి. ఇదే 2 టైప్స్గా ఉంటుంది. ఆస్థాపన వస్తి, అనువాసన వస్తి. అనువాసన వస్తి అంటే మనం ఆయిల్స్తో చేసేది. అండ్ ఆస్థాపన వస్తి ఈస్ కషాయాలతో చేసేది. నార్మల్గా మెడిసిన్స్తో క్యూర్ అవ్వని డిసీజెస్ లైక్ చాలామంది సయాటికా, పార్కిన్సోనిజం, పెరాలిసిస్ కండిషన్స్ వీటన్నిటి మేము మెడిసిన్స్తో క్యూర్ చేయలేకపోతున్నాము అనుకున్న కండిషన్స్లో మనం వస్తీతో దాన్ని 100% క్యూర్ చేయడానికి ఉంటుంది. వస్తీనే అర్ధ చికిత్స అని కూడా అంటారు. ఎటువంటి డిసీజ్కి అయినా కానీ మనం ఏ ట్రీట్మెంట్తో అయినా వస్తీ ప్లాన్ చేస్తే వస్తీ వల్లనే 50% ఆఫ్ ద డిసీజ్ అనేది క్యూర్ అయిపోతుంది. అంత ఇంపార్టెన్స్ ఉంది ఆయుర్వేదాలో వస్తీ కర్మకి. ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా వస్తీతో క్యూర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నస్య. నస్య వచ్చేసి మనకి అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో అంటే లైక్ మన మెడ భాగం నుంచి పై వరకు ఊర్ధ్వ జతృగత వ్యాధిస్, కఫ వృద్ధి చెందిన వ్యాధిస్. వాటికైనా కానీ నస్య బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇందులో మనం యూజ్ చేసే ఆయిల్స్ వల్ల వాటి తీక్ష్ణ గుణం వల్ల ఏదైతే కఫం అంతా వృద్ధి చెందిందో మన తల భాగంలో ఆ కఫం అంతా మన నోటి భాగంలో నుంచి ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది.